ఇది కూడా మరీ మరీ చెప్తాను. గంజాయి రవాణా కేసులో దోషికి 20 ఏళ్ల జైలు, లక్ష జరిమానా సైతం. ఖమ్మం కోర్టు సంచలన తీర్పు. ఇదొకటి భయంకరమైన కేసు. గంజాయి నేను జైలుకు పోయిన రోజు మహబూబ్ నగర్ నుండి ఒక ఇద్దరు పిల్లలు, ఒక ముస్లిము ఒక బీసీ, గంజాయి అమ్ముతూ దొరికిండ్రు. తీసుకొచ్చినాక ఎందుకు అమ్ముతున్నారు అని అడిగిన. ఇది మీ చిన్నప్పంచాలు అమ్ముతానమన్నారు. గంజాయికి సంబంధించి చాలా దారుణం ఉన్నది. సరే మరి గంజాయి ఎక్కువ వాడితేనట ఈ మగతనం కోల్పోతారట కదా, ఇది మంచిది కాదు కదా, మరి ఇట్లా ఎందుకు తాగుతాను ఎందుకు అమ్ముతా అంటే, మరి మా నాన్న 12 మంది పిల్లల్ని అన్నాడు వాడు. షాకింగ్ విషయాలు చెప్పేది కొందరు. మరి మా నాన్న చిన్నప్పంచలు తాగుతాడు, ఏది నల్లమాల అడవులలో ఉండే బ్యాచ్ ఇది. మా నాన్న చిన్నప్పటి నుంచి తాగుతాడు, చిన్నప్పటి నుంచి అమ్ముతాడు, 12 మంది పిల్లల్ని కన్నాడు మా నాన్న. మగతనం ఏం పోదు, మంచిగానే ఉంటుంది అని. గంజాయి మొత్తం గంజాయితోటి నిండిపోయింది. గంజాయి, సైబర్ క్రైము, ఈ ఫోక్సోలు, ఇవే జైలు నిండా. గంజాయికి 20 సంవత్సరాలు పడ్డది జైలు. చూడండి, తాగితే కూడా ఇడిచిపెట్టరు, బాగా గుర్తుపెట్టుకోండి యువకులు, గంజాయి మత్తులో ఉన్న యువకులు, మీరు గంజాయి మర్చిపోవాలి, చాలా డేంజరస్. ఇద్దరు లవర్స్ పిల్లలు, అబ్బాయి అమ్మాయి, గంజాయి తాక్కుంటే ఇద్దరు దొరికింది. ఇద్దరిని తీసుకొచ్చేసిండు, వాళ్ళని మహిళా జైలు వేసిండు, ఇంకొన్ని తీసుకొచ్చి విన్నేసిండు. ఒక పిల్లగాడు వైజాగ్ గంజాయి, అక్కడ గంజాయి తాగేదట. ఆడ వాళ్ళ అమ్మ రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచింది ఒక 5-6 నెలలు. మానిండు, హైదరాబాద్లో పని చేసుకుంటానే ఇటు వచ్చిండు. వచ్చిన రోజు స్నేహితుడు ఒక 1/2 కేజీ గంజాయి ఉన్నదిరా అమ్ముకొద్దాం అంటే పుసుకున్న 10,000 వస్తాయని వాడిని బైక్ మీద పోయిండు. అంతే, 1.5 సంవత్సరం అయితే జైల్లోనే ఉంటాడు. వాళ్ళ అమ్మ అత్తనే లేదు. దయచేసి అనుభవంతో చెప్తున్నా, మీరు జైలు ఒక్కసారి పడితేరా ఇటువంటి కేసులల్లా, గంజాయి, మర్డర్, రేపు, ఫోక్సో, సైబర్ క్రైమ్, ఇలాంటి వాటితో ఒక్కసారి జైల్లో పడతారా మీ లైఫ్ క్లోజ్గా. మీరు దేనికి ఎక్కర్రారు, సమాజం మిమ్మల్ని అసలు ఇక పట్టించుకోదు మీ కేసులను బట్టి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు. అందుకే చెప్తున్నా నేను.